దేవుని పరిశుద్ధ నామంలో మీకు శుభం తెలియజేస్తున్నాను. 22వ కీర్తన మొదటి వచనము చదువుకుందాము. నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా నున్నావు. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అనే మాటలు మనకు చాలా సుపరిచితమైన మాటలు. ఇవి మనము యేసు ప్రభువుల వారు సిలువలో పలికిన 4వ మాటగా మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ దావీదు మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ఇక్కడ ప్రస్తావించినట్లు కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే దావీదు ఎన్నో తీవ్రమైన పరీక్షల గుండా ఆయన వెళ్ళాడు. ఆ వెళ్తున్న సమయంలో ఈ మాటలను ఆయన అనుభవపూర్వకంగా తన బాధను, తన వేదనను, తన ఆర్తధ్వనిని మరి తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన ఏమంటున్నాడంటే వ్యక్తపరుస్తున్నాడు. మనము విడనాడబడకుండా ఉండాలని యేసయ్య యొక్క ఉద్దేశము. మనం విడనాడబడకూడదని యేసు ప్రభువుల వారు మరి ఆయన విడనాడబడినాడు, విడువబడినాడు. మన కొరకు ఆయన పాపంగా ఎంచబడినాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు పాపం ఎరగని ఆయనను మన కోసము పాపంగా చేసనని వాక్యం సెలవిస్తున్నది. అయితే దావీదు ముందే మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇంకా అనేకమైన మాటలను ఇక్కడ ప్రస్తావించాడు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచక నీవు వారిని రక్షించిరి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది. ఎప్పుడైతే మనము దేవుని యందు నమ్మిక ఉంచుతున్నామో ఆయన మనల్ని విడిపిస్తున్నారు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా మరి కించపరచబడనీయరు, మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచబడనీయరు. మరి అలాంటి దేవుడు మనకు తోడుగా ఉండగా ఈ మాటలు మరి దావీదు ఎలా అనగలుగుతున్నారు, ఈ మాటల ఉద్దేశం ఏమిటి అని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఆయన వ్యక్తపరుస్తున్నాడు. మనము దేవుని పిల్లల మగుటకు మరి ఆయన ఎంతగానో దేవుడు మన ఎడల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం విడనాడబడకూడదు. ఎందుకు అంటే యేసు ప్రభువుల వారు ఆయన విడవబడినారు. మనం విడనాడబడకూడదు ఎందుకంటే నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని దేవుడు మన కొరకు వాగ్దానం చేసి ఉన్నారు. మనము విడనాడబడకూడదు ఎందుకంటే సదాకాలం మీతో కూడా నేను ఉందును అని యేసయ్య వాగ్దానం చేసినారు. మనం విడనాడబడకూడదు ఎందుకంటే దేవుని ప్రేమించి వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి అని వాక్యం సెలవిస్తున్నది. మనము విడనాడబడకుండా ఉండడమే దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా ఆయన ఉద్దేశము ఏమై ఉన్నది అంటే దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించినని వాక్యము ఇక్కడ సెలవిస్తున్నది. అంటే మనము క్రీస్తు సారూప్యంలోనికి మారడమే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అంతేకాని యేసయ్య మరి దేవుడు మనల్ని విడిచిపెట్టడం అనేది దేవుని ఉద్దేశం కాదు. దేవుడు అది చెయ్యలేడు. దేవుడు ఏమి చెయ్యలేడు అంటే మనల్ని విడవడు, మనల్ని ఎడబాయడు. అది దేవుడు చెయ్యలేనివి. ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు కూడా తన ఉద్దేశములు మన జీవితంలో నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. మనం తీవ్రమైన సమస్యల గుండా వెళ్తున్నప్పుడు మనల్ని విడవక ఎడబాయక మనకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు. అలానే మన పరిస్థితులు, మన యొక్క అనుభవాలు లేదా మన అనుభూతులు మనకు కొన్నిసార్లు అనిపిస్తాయి. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను విడనాడినాడేమో అనేటువంటి సంకోచము మనలో పుడుతుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా తను చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉంటాడు. ఏమని వాగ్దానం చేశారు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మరి విడువను ఎడబాయనన్న దేవుడు మనల్ని విడనాడుతాడు. ఆయన విడనాడని దేవుడుగా ఉన్నాడు. మనము ఎన్ని కష్టాల గుండా, ఎంత తీవ్రమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ మరి ఈ యొక్క వాగ్దానము మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా సందేహానికి, సంకోచాలకు తావివ్వకూడదు. దేవుడు నన్ను విడువను ఎడబాయని సెలవిచ్చిన దేవుడు నన్ను విడువడు అనేది ఖచ్చితంగా మనము విశ్వాసం కలిగి ఉండాలి.
దేవుని వాక్యము సత్యము. ఆయన యొక్క ఉద్దేశం మన ఎడల పరిపూర్ణంగా నెరవేర్చబడుటకే ఆయన వాక్యము ద్వారా మనకు వాగ్దానాలు చేసిన దేవుడుగా ఉన్నాడు. మరి ఆయన యొక్క కుమారుని స్వారూప్యంలోనికి మనల్ని మారుస్తున్న దేవుడు మనల్ని ఎలా విడనాడగలడు, ఎలా విడిచిపెట్టగలడు? దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు ప్రేమించే దేవుడుగా ఉన్నాడు, ప్రేమ స్వరూపి అయిన దేవుడుగా ఉన్నాడు, కృపా కనికరములు కలిగిన దేవుడుగా ఉన్నాడు, దయా దాక్షిణ్య పూర్ణుడిగా ఉన్నాడు. అలాంటి దేవుడు మనల్ని విడిచిపెట్టారు. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మీరు వెళుతున్న సమస్యలను బట్టి మీరు అనుకుంటుండొచ్చు, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని అనుకుంటున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని ఎడబాసి ఉండే దేవుడు కాదు, మనల్ని వెన్నంటి ఉండే దేవుడు, మనకు ఆశ్రయ దుర్గంగా ఉండే దేవుడు, మనకు కొండగా కోటగా ఉండే దేవుడు, మనల్ని అత్యధికంగా ప్రేమిస్తున్న దేవుడు. మరి ఈ లోకంలో ఎవరైనా మనల్ని విడిచిపెట్టగలరేమో, మన తల్లిదండ్రులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా మనల్ని విడిచిపెట్టగలరేమో. కానీ వాగ్దానం చేసి వాగ్దానానికి కట్టుబడి ఉండే దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. తన కుమారుని సిల్వలో మన కొరకు బలియాగం చేయటకు ఇష్టపడ్డ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దేవుడు ఇది చెయ్యలేని పని, ఎందుకంటే అంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మనమైన మన పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఆయనను మర్చిపోతుంటాము. మనమైన మన యొక్క బిజీ స్కెడ్యూల్ బట్టి, మనం వెళ్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయనను విడిచిపెట్టగలమేమో, కానీ ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. అంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాము. మరి అంత మంచి దేవుని దగ్గరికి ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిని సమీపించుదాము, ఆయనకు వందనాలు తెలియజేద్దాము. దేవా, నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుల వారినైనా విడిచిపెట్టావు సిలువలో కొంత సమయం, కానీ ఆ సమయం కూడా నువ్వు నన్ను విడిచిపెట్టలేదయ్యా. నన్ను నీతిగా మార్చుటకు నీ ప్రియ కుమారుడు పాపంగా చేయబడ్డాడు. వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. నువ్వెంత మంచి దేవుడవు నాయన, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ఎవరు విడిచినా నన్ను విడవని దేవుడవుగా నువ్వు నాకున్నావు, ఉచితంగా దొరికావు. మరి నీకు నేను ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలను? ఏమి ఇవ్వలేనయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా హృదయపూర్వక స్తుతి ఆరాధనతో నిన్ను మరి ఘనపరుస్తున్నాను, నిన్ను కొనియాడుచున్నాను, నీకు నా స్తుతిని సమర్పిస్తున్నానని ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించుదాము, స్తుతించుదాము. మరి మనమందరం కూడా హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించుదాము, ఆయనను విడవకుండా మనం ఉందాము. మన దేవునితో సత్సంబంధాన్ని బలంగా మనం కట్టుకుందాము. ఈ యొక్క మాటలు దేవుడు దీవించుగాక. ప్రేమ నమ్మకం వెళ్ళిన పరలోక తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలు ఎవరైనా అనుకుంటున్నట్లయితే, ఎవరికైనా అలాంటి ఫీలింగ్ ఉన్నట్లయితే, ప్రభువా నీ వాక్యం సెలవిస్తున్నది, మీరు విడువరు ఎడబాయరు అని. మరి ఎప్పుడు కూడా ఈ వాగ్దానం వారు జ్ఞాపకం చేసుకొని బలమైన విశ్వాసంతో, అచంచలమైన విశ్వాసంతో ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని విడువరు ఎడబాయరు.